అది 1945 జర్మనీలోని ఆల్ మౌంటైన్స్ లో ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో కొంతమంది జర్మన్ సైంటిస్ట్ ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అయితే అక్కడ ఒక రోజు ఒక స్కేరీ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే సడన్ గా ఉన్న వస్తువులన్నీ గాల్లోకి తేలడం మొదలయ్యాయి. అసలు గ్రావిటీ అనేది లేకుండా పోయింది. అక్కడ మధ్యలో ఒక బ్లాక్ కలర్ బెల్ షేప్డ్ మెషిన్ ఉంది. దాని నుండి బ్లూ కలర్ లో లైట్ రావడం మొదలైంది. అది ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ లాగా మెరుస్తోంది. అక్కడ చుట్టూ ఉన్న మొక్కలు నల్లగా మారుతున్నాయి. అప్పుడే సైంటిస్టులు తమ చేతికి ఉన్న వాచెస్ చూసుకున్నారు. టైం పూర్తిగా ఆగిపోయిందని వాళ్ళకి అర్థమైంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ పెద్ద ఫ్లాష్ వచ్చి అక్కడున్న వస్తువులు, సైంటిస్టులు, ఆ బెల్ షేప్డ్ మెషిన్ అన్ని డిసపియర్ అయిపోయాయి. ఆ మిస్టీరియస్ మెషిన్ పేరు డైగ్లాక్. నాజీ జర్మన్లు తయారు చేసిన ఒక టైం మెషిన్. డైగ్లాక్ మెషిన్ పనిచేస్తున్నప్పుడు బ్లూ కలర్ లైట్ ని విడుదల చేస్తుంది. చుట్టూ ఉన్న చెట్లు బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి. గ్రావిటీ పూర్తిగా జీరో అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది గ్రావిటీని తగ్గించడంతో పాటు టైం ని కూడా కంట్రోల్ చేయగలదని భావిస్తున్నారు. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ యుద్ధంలో చివరి దశలో ఉన్నప్పుడు చివరిసారిగా 1945 లో యాక్టివేట్ అయిందని అనుకుంటున్నారు. ఆ తర్వాత ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి బెల్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ కనిపించాయని రిపోర్ట్స్ వచ్చాయి. చాలా మంది ఆ సైంటిస్టులు కాలంలోకి ముందుకి వెనక్కి టైం ట్రావెల్ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇలాంటి స్టోరీస్ లో ఒకటి యుఎస్ఏ లోని పెన్సిల్వేనియాలో జరిగిన ఇన్సిడెంట్ బాగా ఫేమస్ అయింది. ఒక రోజు రాత్రి ఒక మండుతున్న బెల్ షేప్డ్ ఆబ్జెక్ట్ గాల్లో తేలుతూ సడన్ గా నేల మీద క్రాష్ అవ్వడం చూశామని కొంతమంది చెప్పారు. అయితే అసలు నిజంగానే జర్మనీ గ్రావిటీ అండ్ టైం ని కంట్రోల్ చేసే మెషిన్ ని తయారు చేస్తే అది ఇప్పుడు ఎక్కడ ఉంది? నిజంగానే ఆ సైంటిస్టులు టైం ట్రావెల్ చేస్తున్నారా, లేదా వాళ్ళని ఆ మెషిన్ ఒక టైం లూప్ లో పడేసిందా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకరోజు జపాన్ లోని టోక్యో ఎయిర్పోర్ట్ లో ఎప్పట్లాగానే ప్రయాణికులు ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర లైన్ లో నిలబడి ఉన్నారు. అప్పుడు ఒక ట్రావెలర్ పాస్పోర్ట్ చూసి ఇమిగ్రేషన్ ఆఫీసర్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ పాస్పోర్ట్ లో అతని దేశం పేరు టారెట్ అని రాస్తుంది. ఇది అతనికి చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. వెంటనే ఆఫీసర్ వరల్డ్ మ్యాప్ మొత్తం వెతికాడు. కానీ అందులో అతనికి ఆ టారెట్ అనే కంట్రీ ఎక్కడా కనిపించలేదు. బట్ ఆ పాస్పోర్ట్ ని చూస్తే ఒరిజినల్ పాస్పోర్ట్ లా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. దాని మీద యూరోపియన్ వీసా స్టాంప్స్ కూడా ఉన్నాయి. ఆ వ్యక్తి అతని గురించి చెప్పమని అడిగినప్పుడు అతను, నేను ఒక బిజినెస్ మ్యాన్ ని, ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ దేశాల మధ్య ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటానని చెప్పాడు. అతను చెప్పేదాన్ని బట్టి అతని దేశం పేరు టారెట్ కాదు, ప్రెసెంట్ యూరోప్ లో ఉన్న ఆండోరా అనే దేశం. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. కన్ఫ్యూజన్ లో అతన్ని తీసుకువెళ్లి ఒక రూమ్ లో ఉంచి బయట నుండి లాక్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఎవరూ లేరు. ఆ వ్యక్తితో పాటు అతని లగేజ్ కూడా కనిపించలేదు. కానీ ఆ రూమ్ లో టేబుల్ మీద వాళ్ళకొక మెటల్ పీస్ దొరికింది. సైంటిస్ట్ దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఆ మెటల్ కంపోజిషన్ 1940s జర్మన్ అలాయ్ తో మ్యాచ్ అవుతోంది. అది డైగ్లాక్ మెషిన్ లో వాడిన మెటీరియల్. ఈ బెల్ మెషిన్ స్ట్రక్చర్ చాలా విచిత్రంగా ఉండేది. థిక్ మెటల్ వాల్స్ తో ఉండి లోపల 2 హ్యూజ్ డ్రమ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. మధ్యలో 0525 అనే పర్పుల్ కలర్ లిక్విడ్ ఉంటుంది. చుట్టూ హై వోల్టేజ్ వైర్స్ ఉంటాయి. ఆ మెషిన్ వాల్స్ మీద ప్రతి సెకండ్ కి ఒకసారి బ్లూ కలర్ లైట్ ఫ్లాషెస్ పడుతూ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సెకండ్స్ వరకు అంతా నార్మల్ గా ఉంది. తర్వాత సడన్ గా గాల్లోకి వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఉన్న టూల్స్ అండ్ డస్ట్ మొత్తం గాల్లో ఫ్లోట్ అవుతున్నాయి. సైంటిస్ట్ తమ వాచెస్ చూడగానే టైం ఆగిపోయింది. ఆ వెంటనే ఒక బ్లైండింగ్ ఫ్లాష్ వచ్చి మెషిన్ షట్ డౌన్ అయింది. ఆ ఏరియా అంతా పొగ వ్యాపించింది. గాల్లో ఒక రకమైన స్ట్రేంజ్ స్మెల్ వస్తూ అంతా చల్లగా మారింది. ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత ల్యాబ్ ని పూర్తిగా లాక్ చేశారు. గవర్నమెంట్ రిపోర్ట్ లో ఎక్విప్మెంట్ ఓవర్లోడ్ అవడం వల్ల ఎక్స్ప్లోజన్ జరగడమే దానికి రీజన్ అని రాశారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అది ఒక నార్మల్ ఎక్స్ప్లోజన్ కాదు. లిటరల్లీ టైం కొన్ని సెకండ్ల పాటు ఆగిపోయింది. తర్వాత యుద్ధంలో జర్మన్ ఆర్మీ డిఫీట్ అవుతున్నప్పుడు తిరిగి వాళ్ళు డెస్పరేట్ గా ఆ మెషిన్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఆ టైం ని వెనక్కి తీసుకువెళ్లి వార్ రిజల్ట్స్ ని చేంజ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఆ సమయంలో సైంటిస్టులు టార్షన్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ను అబ్జర్వ్ చేశారు. 2 మ్యాగ్నెటిక్ సిలిండర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నప్పుడు స్పేస్ టైమ్ లో ఒక చిన్న డిస్టార్షన్ క్రియేట్ అవుతుందని తెలుసుకున్నారు. అంటే స్పేస్ టైం బెండ్ అవడం లాగా. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల అక్కడ ఉండే వస్తువులు గాల్లోకి తేలుతున్నాయి. కానీ అక్కడ ఉన్న మనుషులు, చెట్లు వంటివి నల్లగా కనిపిస్తున్నాయి. దానికి కారణం రేడియేషన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ మెషిన్ దగ్గర నిలబడి ఉన్న వాళ్ళ షాడోస్ నేల మీద ఎక్కువసేపు స్టక్ అయి ఉండేవి. ఆ రూమ్ లో అట్మాస్ఫియర్ అంతా చల్లగా మారుతుంది. కొంతమంది సైంటిస్టులు మెమరీ లాస్ కూడా ఫేస్ చేశారు. ఎక్స్పెరిమెంట్ కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తయినట్లు వాళ్ళకి అనిపించింది. ప్రతి సైంటిస్ట్ టైం పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉంది. కానీ ఆ ల్యాబ్ లో ఉన్న గడియారంలో గంటల కొద్దీ టైం గడిచిపోయింది. అయితే వరల్డ్ వార్ ఎండ్ అయ్యేటప్పుడు జర్మన్ అఫీషియల్స్ ఆ మెషిన్ ని హైడ్ చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. 1945 ఏప్రిల్ లో ఒక రోజు రాత్రి ఒక సీక్రెట్ కాన్వాయ్ ఔల్ మౌంటైన్స్ వైపు బయలుదేరింది. అందులో గ్లాస్ కవర్డ్ కంటైనర్స్ తీసుకెళ్తున్న కొన్ని ట్రక్స్ కూడా ఉన్నాయి. వాటి చుట్టూ బ్లూ కలర్ లో ఒక పొగ కనిపించిందని అక్కడ ఉండే స్థానికులు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అందులో డైగ్లాక్ మెషిన్ ని తీసుకెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే తర్వాత ఆ కాన్వాయ్ ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. కొంతమంది దాన్ని ఔల్ మౌంటైన్స్ లో ఏదో ఒక గుహలో దాచిపెట్టి ఉంటారని అనుకుంటున్నారు. ఇంకొంతమంది అది టైం పోర్టల్ లో డిసపియర్ అయిపోయిందని భావిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల తర్వాత 1950s లో యూరోప్ లో బెల్ ఆకారంలో ఉన్న యుఎఫ్ఓస్ చూశామని చాలా మంది చెప్పారు. వాటి నుండి జర్మన్ లాంగ్వేజ్ లో కొన్ని మాటలు కూడా వినిపించాయని వాళ్ళు చెప్పారు. ఇవి ఆ టైం లూప్ లో చిక్కుకున్న సైంటిస్ట్ మాటలే అని చాలా మంది అనుకున్నారు. అయితే 1965 లో యుఎస్ఏ లో ఉన్న పెన్సిల్వేనియాలో జరిగిన క్రాష్ ఈ హోల్ స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఆ సంవత్సరం డిసెంబర్ లో ఒక రోజు రాత్రి కొంతమంది ఆకాశంలో ఒక మండుతున్న బెల్ ఆకారంలో ఒక ఆబ్జెక్ట్ కనిపించిందని, అది ఒక మిటియోర్ లా కాకుండా గాల్లో తేలుతూ అటు ఇటు తిరుగుతోందని, దాని నుండి వింతగా కొంతమంది జర్మన్ లాంగ్వేజ్ లో అరుస్తున్నట్లు వాళ్ళు విన్నారు. తర్వాత కొద్దిసేపటికి ఒక హ్యూజ్ ఎక్స్ప్లోజన్ తో అది నేల మీద క్రాష్ అయింది. వెంటనే ప్రజలు దాని దగ్గరికి వెళ్లి చూస్తే ఆ బెల్ మీద జర్మన్ లాంగ్వేజ్ లో కొన్ని విచిత్రమైన సింబల్స్ కనిపించాయి. కొద్దిసేపటి తర్వాత యుఎస్ ఆర్మీ అక్కడికి చేరుకుంది. వెంటనే ఏరియాని లాక్ డౌన్ చేశారు, పబ్లిక్ యాక్సెస్ ని పూర్తిగా బ్లాక్ చేశారు. ఆ తర్వాత ఆ బెల్ ఏమైందనే దానికి సంబంధించి 2 థియరీస్ వచ్చాయి. అవి ఏంటంటే, ఆ రోజు ఆ బెల్ క్రాష్ అవడం వల్ల అది డిస్ట్రాయ్ అయిందని, యుఎస్ఏ మిలిటరీ దాన్ని అక్కడి నుండి రిమూవ్ చేసిందని, రెండోది అమెరికా దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు సీక్రెట్ గా టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తోందని. కొంతమంది నమ్మకం ఏంటంటే, భవిష్యత్తులో రాబోయే సమస్యలను అమెరికా ముందుగానే తెలుసుకుంటుంది. లైక్ వార్స్, ఎకనామిక్ క్రాషెస్, డిజాస్టర్స్ వంటి ముందుగానే తెలుసుకుని వాటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. లైక్ దే ఆల్రెడీ నో ద ఫ్యూచర్. అయితే టైం మెషిన్ ఉందనడానికి సరైన ఆధారాలు అయితే లేవు. ఇవి కేవలం 1945 నుండి 1965 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని చెప్పిన విషయాలు. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.